ఖాళీ అయితే విశ్వనాథ్ దగ్గరికి వచ్చి నిన్ను ఇంక బతిమిలాడుకునే ఓపిక నాకు లేదు. అందుకే నేను ఎలాగైనా ఆ సత్య ఫోటోని నెట్‌లో పెట్టేస్తాను. అప్పుడు వైరల్ అయితే నీకే అర్థమవుతుంది. నీ పరువు పోతేనే నీకు అర్థమవుతుందని చెప్పేసైతే ఆ ఫోటోస్‌ని, వీడియోస్‌ని అప్‌లోడ్ చేయడానికి ఫోన్ అయితే తీస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి హర్ష అయితే వచ్చి "రేయ్! ఏం చేస్తున్నావురా?" అని చెప్పేసైతే ఆ ఫోన్‌ని తన్నేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ఖాళీ అయితే "రేయ్! నువ్వొచ్చావా? నీ సంగతి ఇప్పుడు చూస్తానురా" అని చెప్పేసైతే ఆ హర్షని కొడుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళ నాన్న అయితే "రేయ్! నా కొడుకునే కొడతావా?" అని చెప్పేసైతే తనని చాలా గట్టిగా కొడుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న ఖాళీ అయితే "ఏంటి ఇప్పుడు ఇద్దరు నా మీద పగబెట్టారా?" అని చెప్పేసైతే వాళ్ళ ముగ్గురు కొట్టుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న ఖాళీని విశ్వనాథ్ అయితే కిందకి తోసేస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న విశ్వనాథ్ అయితే "ఏంటి ఇలా జరిగింది?" అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న విశ్వనాథ్ అయితే చాలా టెన్షన్ పడిపోయి కిందకు చూస్తూ ఉంటాడు. అక్కడ ఉన్న ఖాళీ అయితే రాయికి తగులుకొని చనిపోతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న విశ్వనాథ్ అయితే "రేయ్! ఏంట్రా ఇలా జరిగింది? ఖాళీ చనిపోయాడురా! ఇప్పుడు ఏంటి?" అని చెప్పేసైతే చాలా టెన్షన్ పడిపోతూ, భయపడిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సత్యకైతే ఈ విషయం తెలిసి ఒక్కసారిగా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఏంటి ఖాళీ చనిపోయాడా? అది నాన్న చంపేశాడా? అని చెప్పేసైతే చాలా భయపడిపోతూ అయితే అలా నించొని ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.